హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఛానల్ పెట్టిన ఉద్దేశం ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఊర్లో ఈరోజు నేను చెప్పే వ్యాపారం ఒక ఊరికి ఒక్క షాప్ కూడా ఉండదు. అది అలాగే హోల్సేల్గా మీరు కొనుగోలు చేసి హోల్సేల్ రేట్కి రిటైల్గా విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. ఇదే టార్పాలిన్ పట్టల వ్యాపారం, అదే ప్లాస్టిక్ పట్టల వ్యాపారం. ఈ వ్యాపారం ఏంది, దీన్ని ఎలా ఉంటుంది, దీని సేల్స్, అలాగే ఆదాయం ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు పూర్తి సమాచారం ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వ్యాపార విషయానికి వస్తే ఒక్క ఊరిలో అంటే ఒక నియోజకవర్గం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒక నియోజకవర్గం ఉంటే ఒక్క షాప్ కూడా హోల్సేల్ ఉండదు. అంత ప్లాస్టిక్ ఈ బట్టలు అమ్మే వాళ్ళంతా ఈ ఫ్యాన్సీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళు అది తక్కువ రకం బట్టలు అవి కొంచెం క్వాలిటీ లేని బట్టలు అమ్ముతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకు రిటైల్గా అమ్ముకునేది కాబట్టి ఎక్కువ ఆదాయం కావాలి కాబట్టి తక్కువ రకం బట్టల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి తక్కువ రకం బట్టలు అమ్ముతూ ఉంటారు. అసలు నిజంగా బెస్ట్ క్వాలిటీ పట్ట మామూలుగా అసలు దొరకదు ఊర్లో. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా హోల్సేల్గా ఆ బట్టలు అమ్మే షాప్ ఒక్కటి కూడా ఒక్కో జిల్లాలో లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ వ్యాపారం మీద జనాలకు పెద్దగా అవగాహన లేదు. దీనికి ఈ ప్లాస్టిక్ బట్టలు ఈ ఫ్యాన్సీ వాళ్ళకు ఎక్కడో ఈ సీజన్ బాయ్స్ అని ఉంటారు, వాళ్ళు విజయవాడలోని విశాఖపట్నంలో ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి పోయినప్పుడు అక్కడ కొనుక్కొని వస్తారు. ఐ రెండు రకాలు తెచ్చి వాళ్ళ షాపులో పెట్టుకుంటుంటారు. కానీ నిజమైన రైతులకు కానీ లేదా ఈ పట్ల అవసరమైన వ్యక్తులకు కానీ నిజమైన అవసరాలు తీర్చే పట్టల హోల్సేల్ అనేది ఎక్కడ తక్కువ. అసలు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఒకటి ఉండదు, మీ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. కాకపోతే మనం ఏంటంటే మనం హోల్సేల్గా తయారీదారుల దగ్గర నుంచి కొని మనం హోల్సేల్ రేట్లకి రిటైల్ అమ్మడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంటు ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వచ్చిన ఆదాయం తీసుకోకుండా దాంట్లోనే మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీంతో ఈ పట్టలతో పాటు ప్లాస్టిక్ వైర్స్ కూడా ఉంటాయి. ప్లాస్టిక్ వైర్స్ రైతులకు ఉపయోగపడే కొన్ని చిక్కాలని వీటికి సంబంధించిన తాళ్ళు ఇలాంటివి మొత్తం ఈ కోవకే చెందుతాయి. ఎందుకంటే ఈ స్టాల్తో పాటు అవి కూడా అన్ని దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వైర్ కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ ఇటుకలు బట్టీల వాళ్ళకి కానీ కొంత ఏదైనా హెవీ వర్క్ అంటే ఇలా లారీలు ఎత్తే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి పట్టలు అవసరం అవుతాయి, వైర్స్ అవసరం అవుతాయి. వీటిని కలిపి వ్యాపారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పట్టలు విక్రయించే వ్యక్తులే ఈ వైర్స్ని కూడా హోల్సేల్గా మీకు సప్లై చేస్తారు. ఇక ఈ ఇన్వెస్ట్మెంటు అనేది మనం ఫస్ట్ ఎంతతోనైనా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఉంటున్న టౌన్ను బట్టి ఉంటుంది. అది మీరు ఒక నియోజకవర్గం అయితే ఒక 2 లక్షలతో స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చిన ఆదాయం వచ్చినప్పుడు దాన్ని మీ వ్యాపారం జరిగే పెంచుకోవచ్చు. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే ఒక 5 లక్షలతో స్టార్ట్ చేసుకుంటే మీకు వ్యాపారాన్ని అంటే జరిగే పెంచుకోవచ్చు. ఇక ఈ విధంగా ఉంటుంది. ఇక ఆదాయ విషయానికి వస్తే తక్కువగా 30% అనేది ఖచ్చితమైన ఆదాయం ఉంటుంది. ఎందుకంటే బయట ఎక్కడైనా మీరు ఈ బట్టలు కొనే ప్లాన్సీల్లో వాళ్ళు 50%, 60% అట్లా ఆదాయం వేసుకుంటున్నారు. మీరు నికరంగా బెస్ట్ క్వాలిటీ బట్టలు మీరు అమ్ముతూ రీజనబుల్గా అమ్మితే మీకు 30%, మీ ఖర్చులని బొంగ 25% అయితే మాత్రం నికరమైన ఆదాయం ఉంటుంది. 5% ఖర్చులు పోతాయి. ఇది రీజనబుల్గా మీరు ఇస్తే. అలా కాకుండా నేను ఎక్కువ రేటు తీసుకుంటానంటే మీ వ్యాపారం జరగకపోవచ్చు, కొన్ని రోజులకు ఆగిపోవచ్చు. అలా కాకుండా రీజనబుల్గా నేను అమ్ముతాను, రీజనబుల్గా నేను ఇస్తానంటే మాత్రం ఈ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన ఆదాయం, నికరమైన ఆదాయం ఉంటుంది. టర్నోవర్ మీద మస్తు ఆదాయం ఉంటుంది. ఎక్కువ టర్నోవర్ అవుతుంటే ఇంకా కొంచెం ఇంకో 5% తగ్గించుకొని ఆదాయం తీసుకున్నా కూడా మీకు అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఇక ఎవరు వాడతారు ఈ పట్టలు? ప్రధానంగా ఇవి వ్యవసాయానికి సంబంధించిన ఎక్కువ ఈ ధాన్యాల మీద కప్పనం, అలాగే ఈ వ్యవసాయ మన బర్రెలు ఆవులు ఉంటాయి ఆ షెడ్ల మీద కప్పుకోను, అలాగే గడ్డికి సంబంధించిన ఈ రైతు వారికి సంబంధించిన దాదాపు ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు. అలాగే ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ పరంగా ఈ లారీలు, వెహికల్స్, ట్రాక్టర్లు, లారీలు, అలాగే ఆటోలు, టెంపోలు ఉన్న వాళ్ళు వ్యక్తులు ఆ సరుకును అక్కడి నుంచి ఒకసారి తీసుకుని ఈ టార్పాలిన్ పట్టలు వినియోగిస్తుంటారు పైన కప్పడానికి, వర్షం నుంచి రక్షణ కోసం. అలాగే ఈ ఇటుకల బట్టీలు చేస్తున్న వ్యక్తులు వాడుతుంటారు. ఎందుకంటే ఇటుకల బట్టీలు తయారయ్యేటప్పుడు పాడు కాకుండా ఇటుకల బట్టీల మీద కప్పడానికి వాడుతూ ఉంటారు. ఇలాగే చాలా ఇళ్లలో కూడా అవసరం అవుతుంటాయి. ఏదన్నా ఎక్కడ నీరు గారుతూ ఉంటే వాటి మీద కప్పడానికి ఇలా వాడుతూ ఉంటారు. ఇవి రెగ్యులర్ ఐటమే. కాకపోతే వర్షాకాలంలో సీజన్ కాబట్టి ఎక్కువ సేల్స్ అవుతుంది, మిగతా కాలంలో కొంచెం స్లోగా ఉంటుంది. ఇక ఈ విషయానికి వస్తే ఈ వ్యాపారం చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏ ఊర్లో ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారో అక్కడ చుట్టుపక్కల మొత్తం ప్రతి గ్రామానికి అంటే ఒక నియోజకవర్గానికి 4 మండలాలు
అట్లా ఉంటాయి. ఆ 4 మండలాలకు ఒక్కొక్క మండలానికి 20 గ్రామాల దాకా ఉంటాయి. ఈ 4 మండలాల్లో ప్రతి గ్రామానికి మీ పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. ఈ టార్పాలిన్ పట్టలు హోల్‌సేల్ రేట్లకే కంపెనీ అవుట్‌లెట్ అని చెప్పి హోల్‌సేల్ రేట్‌కి రిటైల్‌గా విక్రయిస్తున్నాము. హోల్‌సేల్ రేట్లకే విక్రయిస్తున్నామని రిటైల్‌గా అడిగినా హోల్‌సేల్ రేట్లకే విక్రయిస్తున్నాము. ఒక పట్ట కావాలన్నా హోల్‌సేల్ రేటే అనేది ఈ విధమైన ప్రచారం గాని మీరు ప్రతి గ్రామంలో గాని చేసుకోదలుచుకుంటే మీరు స్టార్ట్ చేసిన రోజు నుంచే ఉంటుంది ఆదాయం. మరి ఎప్పుడు ఆదాయం వస్తుందనేది కాదు. మీరు వ్యాపారం ప్రారంభించిన రోజు నుండి ఉంటే వస్తుంది. అలాగే కొన్ని పెద్ద పెద్ద మందం పట్టలుండుంటాయి. అది కస్టమర్ ఏం చేస్తుంటాడంటే మీకు ఆర్డర్ చెప్తాడు. వచ్చి నాకు ఈ క్వాలిటీ కావాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ కాడ బుక్‌లెట్ ఉంటుంది. ప్రతి పట్ట కంపెనీలో ఉన్న ప్రతి పట్ట తయారు చేసేదంతా మీ కాడ ఉంటుంది. మీరు చూపగానే ఈ పట్ట నాకు కావాలి అని అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు కంపెనీతో మాట్లాడి కంపెనీ మీకు సప్లై చేస్తుంది. ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే షాపు డెకరేషన్ విషయంలో కూడా కొంచెం ఒక ఒక పద్ధతిని పాటించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఈ పడేయకుండా రేఖల్లాంటి మీరు ఒకసారి చూడండి ఈ పట్టలు ఎక్కడన్నా ఉన్నాయేమో మీ జిల్లాలో గానీ, లేతే విజయవాడ సిటీలో గానీ, ఇప్పుడు విజయవాడ వెళ్తారు. విజయవాడలో ఒకసారి పరిశీలించండి. ఈ పట్టలు అమ్మే షాపులు ఎలా ఉన్నాయని. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఎలా చేస్తారంటే వాళ్ళు గోడమ్మటి రేకులు అంటే మందపాటి ఇనపై కమ్మీలేసుకొని వాటి మీద ఒక సైజుల వారీగా పట్టలు పెట్టుకొని డిస్ప్లే చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎందుకంటే గుర్తు కోసం ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి, ఏ సైజులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి వాటికి ఒక డిస్ప్లే బోర్డు పెట్టుకొని ఒక సిస్టమేటిక్ ప్రకారం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ వ్యాపారం చేసినా కూడా ఒకదాని మీద ఒకదాన్ని గుట్టేస్తే మనం కస్టమర్ అడిగినప్పుడు అవి కనపడవు. అలాగే కస్టమర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అవి కనపడ్డా కూడా మనకు ఉపయోగం ఉండదు. ఇలా ఉంటుంది కాబట్టి ఒక సిస్టమేటిక్ ఏర్పాటు చేసుకోండి. ఒక సిస్టమేటిక్ ప్రకారం పోతే ఈ వ్యాపారంలో వెనుదిరుగు చూసుకోవాల్సిన అవసరం లేదు. అసలు గెలుపు అనేది ఎప్పుడు మన ఎమ్మటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దీనికి ఒక పోటీ కానీ ఒక కాంపిటీషన్ కానీ అలాంటిది ఏమీ ఉండదు కాబట్టి. ఇంకొక మాట ఫ్రెండ్స్, ఈ వ్యాపారాన్ని మరి షాపులకు కూడా చేయొచ్చు అంటే అది పెద్ద వ్యాపారం అవుతుంది. ఎందుకంటే అంత నాసిరకం క్వాలిటీలు మీరు తీసుకొచ్చుకోవాలా, వాటిని షాపులకు ఇవ్వాలి. అది ఒక టైప్ వ్యాపారం. నేను దాని గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు. మీరు చేయాల్సింది హోల్‌సేల్ రేట్ల కంటే తయారీదారుల దగ్గర నుంచి కొని రీజనబుల్ రేటుగా హోల్‌సేల్‌గా విక్రయించడమే. రిటైల్‌గా ఒక పీస్ కావాలని ఇస్తారు, కానీ హోల్‌సేల్ రేట్ అని చెప్పి ప్రచారం చేసుకోండి. ఆ విధంగానే విక్రయించండి. రీజనబుల్ ఆదాయానికి విక్రయించండి. ఈ విధంగా మీరు ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు స్పష్టమైన అంటే డే బై డే జరిగే కొద్ది మీరు కంపెనీలతో మాట్లాడుతూ సరుకు వచ్చే కొద్ది కస్టమర్‌తో మాట్లాడుతూ ఉంటే ఏ పట్టలు సేల్స్ ఉంటుంది, ఏ పట్ల వాంటింగ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఏ క్వాలిటీ మనకు ఎక్కువ సేల్స్ ఉంటుందనేది స్పష్టమైన అవగాహన వస్తుంది. కాబట్టి ఒక కాలం గడిచే కొద్ది, టైం జరిగే కొద్ది మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు, మీ వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకుంటుంటారు. అలాగే క్వాలిటీల విషయంలో కాంప్రమైజ్ గారు. ఈ విధంగా ఎవరికి నీడ్ అవసరం ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఆ పట్టలు రెడీ చేసుకొని అద్భుతమైన వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. ఈరోజు అనుభవం అంటే మనకు టైం జరిగే కొద్ది అనుభవం వస్తుంది. అనుభవంతోనే మనం ఈ వ్యాపారం రన్ చేసుకోగలము. ఫస్ట్ కంపెనీ కాడికి పోయినప్పుడు అన్ని పట్టలు సేల్స్ అవుతుందని చెబుతారు. కానీ లిమిటేషన్‌గా తీసుకోండి ఫస్ట్. అవి కొంచెం తీసుకొని తర్వాత మనకు సేల్స్‌ని బట్టి, మనకు వాంటింగ్‌ని బట్టి, అవసరాన్ని బట్టి ఈ విధంగా ముందుకెళ్తా ఉంటే మనకు కూడా అనుభవం పెట్టి ఏ క్వాలిటీ మన క్లారిటీ వస్తుంది. కాబట్టి ఒక అద్భుతమైన వ్యాపారంగా మనం చేసుకోగలుగుతాము. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. వాస్తవంగా అయితే మొత్తం స్టడీ చేయండి ఈ వ్యాపారం గురించి. ఎక్కడన్నా యూట్యూబ్‌లో వీడియోలు ఉన్నా కూడా చూడండి. ఎందుకంటే ఎలా చెప్పారు, ఎక్కడ పట్టలు దొరుకుతున్నాయని కూడా మీకు అవగాహన వస్తుంది. ఈరోజు ఈ పట్ల హోల్సేల్ విషయానికి వస్తే మీరు గూగుల్‌లో చెక్ చేసుకుంటే తార్పాలిన్ పట్టల మ్యానుఫ్యాక్చరర్స్ తయారీదారులను కొడితే మీకు చాలా కంపెనీలు వస్తాయి. వాటిలో మీరు అన్ని కంపెనీలు తిరగాల్సి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాపారం పెట్టేటప్పుడే స్పష్టమైన అవగాహన రావాల్సి ఉంటుంది కాబట్టి అన్నీ తిరగండి. పూర్తి సమాచారం తెలుసుకొని ప్రారంభించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.